హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే మరి సింగారు మల్లన్న సారే గుళ్ళని అన్నమాట. అల్లూరు జిల్లా పాడేరు ఫ్రెండ్స్, సుకుంపేట మండలం, పట్టం పంచాయతీ, శిరస్వలస గ్రామం. నేను ఈరోజు చాలా దూరం పైనంలో ఉన్నాను. ఇది అల్లూరు జిల్లా పాడేరు, ఇది అరకు వేల్ మండలం, అరకు నియోజకవర్గం, రంపుడు అనే గ్రామం అన్నమాట. అక్కడ మా సొంత మేనత్త కూతురు వచ్చింది. నన్ను కడుపులో పుట్టిన ముద్దు బిడ్డ ఈరోజు కొద్దిగా చనిపోయాడు అన్నమాట. అక్కడ శివం జల్లడానికని వచ్చింది ఇక్కడ. అదేవిధంగా రంపుడు అనే ఈ గ్రామము అదే చూడాలని ఉంది ఫ్రెండ్స్. అలాగే లోపల ఊరి ఒకసారి చూద్దామనేసి నా ఉద్దేశం ఒకటి. అలాగ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా పైనుంచి వెళ్ళేసి అలాగ మరి ఊరి అంతా చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగుంది. ఇప్పుడు ఒక గ్రామానికి వచ్చానైతే మరి ఆ గ్రామం అంతా మరి తిరిగి చూడాలన్నమాట. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మరి సావు ఇంటికి వచ్చిన వాళ్ళ బండ్లు అన్నమాట ఇందులో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బండ్లు వచ్చాయన్నమాట. అదేవిధంగా ఈ ఊరి అన్నది లోపల చూడాలనేసి నా ఉద్దేశం అన్నమాట. అందుకని నేను నా స్నేహితులకి, నా ఫ్రెండులకి, అందరికీ మరి చూపెడుతున్నాను అన్నమాట. చూద్దాం ఒకసారి ఊరి అంతా తిరిగి చూద్దాం అన్నమాట. అదే ఫ్రెండ్స్, మరి లోపల అయితే ఊర్లో అయితే వచ్చాను ఇప్పుడు. మరి ఊరు అయితే మరి చాలా చక్కగా ఉంది అన్నమాట. లొకేషన్లు కూడా బాగానే ఉన్నాయి. అదే ఫ్రెండ్స్, మరి పాట రూపంగా చెప్తానంటే మరి ఈరోజు సావింట్లో వచ్చాను కదా, అందుకని మరి మామూలు మాట రూపంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు చూడండి. ఊరు అయితే మరి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. మరి సావు ఇల్లు కూడా మరి చూపిస్తాను. అలాగే ఇక్కడ దాకావే మరి ఇండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ ఇంటిలోనే మరి మా మరదలు వచ్చి ఉంది ఫ్రెండ్స్. అక్కడే మరి మా మరదల కొడుకు చనిపోయాడు అన్నమాట. ఇక్కడ జనాలు నింటున్నారు కదా, వీలే ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ మనుషులు ఉన్నారు. అక్కడే మరి చనిపోయారు అన్నమాట. ఈ పైకి అయితే ఇండ్లు లేదా అన్నమాట. మంచి సలపిండ్లు అయితే ఉన్నాయి ఈ ఊరిలో. మరి ఎవరిదైనా మరి పూరి గుడిసెలు లాంటిది లేవు ఫ్రెండ్స్. అదేవిధంగా నేనైతే మరి ఈరోజు చూడబోతున్నాను. ఈ రంపుడు అనే గ్రామం అయితే రావడానికి ఇదే కొత్తగా ఫ్రెండ్స్. అందుకని మరి ఊరి అంతా తిరిగి అలా చూస్తున్నాను అన్నమాట. ఈ ఇంటిలోనే అయితే మరి మా మరదల కొడుకు అన్నమాట ఇంట్లోనే చనిపోయారు అన్నమాట. ఇందులో మరి జనాలు నిండిపోయి ఉన్నారు కదా. అలాగే మరి కింది వీధి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగుందో. ఆ కిందికి కూడా మరి చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ లొకేషన్లు కూడా చాలా సూపర్ ఉన్నాయి చూడండి. అందులో వెళ్ళేసి మరి పాట పాడితే మరి అంత మరి కేకలు వేస్తే అంత అందంగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, చాలా చక్కగా ఉంది, చాలా నీట్గా ఉంది అన్నమాట. ఈరోజు మాత్రానికి అయితే నేను పాట పాడను ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఈ గ్రామం, ఈ ఊరు అయితే మరి చూపిస్తున్నాను. మీరు అందరూ మరి చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది అన్నమాట. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలాగ వెళ్దామంటే మరి కొద్దిగా దారి లేదన్నమాట. అలాగే తిరిగేదామన్నమాట.
అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఒక వీధి వెళ్తున్నాను. ఇంకా ఒక వీధి కూడా చూపిస్తాను నా ఫ్రెండులకి, నా స్నేహితులకి, అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలాగుంది అన్నది చూడండి ఫ్రెండ్స్. ఊరైతే సూపర్ అన్నమాట, చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. చుట్టుపక్కల కొండలు ఉన్నాయి అన్నమాట, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, మరి లొకేషన్లు ఉన్నాయి. ఆ పైకి అయితే మరి పెద్ద పెద్ద సాపరైలు ఉన్నాయన్నమాట. ఆ సాపరైళ్ళకి అయితే మరి షూటింగ్ తీయడానికి కూడా చాలా సూపర్ ఉంటుందేమో. అదైతే రోడ్డు అన్నమాట. అది ఆ రోడ్డు ఎక్కడ లేనిది అన్నది నేను కొద్దిగా కనుక్కోవాలి మన ఫ్రెండ్షిప్లకి. అలాగే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీధి వెళ్ళేసి చూద్దామన్నమాట. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది రంపుడు అనే ఊరు అన్నమాట, సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఈ చాలా మారుమూల ప్రాంతం కొండల మధ్య ఉన్నారు, కానీ మరి మంచి మంచి ఇండ్లు ఉన్నాయన్నమాట. పూరి గుడిసెలు అన్నది లేదన్నమాట. అలాగే ఇదైతే సిక్కుడు అన్నమాట, సిక్కుడు కాయలు ఇక్కడ మరి కంపల్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇలాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట, చాలా సూపరు. ఇందులో భాగంగా మరి ఈ లొకేషన్లో మరి పాటలు పాడడానికి కానీ డ్యాన్స్ చేయడానికి కానీ చాలా సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొద్దిగా నేను సామిట్లో వచ్చాను కదా, అందుకే పాట అయితే పాడట్లేదు. ఇప్పుడు మాట రూపంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొక వీధికి నేను వచ్చాను ఫ్రెండ్స్, అలాగే చూద్దామనేసి. చాలా సూపర్ ఫ్రెండ్స్, ఊరు అయితే చాలా సూపర్ ఉంది, నీట్గా ఉంది. అలాగే మళ్ళీ ఆ చివరి దాకా వెళ్ళేసి చూద్దాము. బండ్లు కూడా చాలా బండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా అలాగే ఒక కారు కొనుక్కోవాలనేసి ఉద్దేశం ఉంది ఫ్రెండ్స్. అలాగే మీ దయ వల్ల మరి ఏదో ఒక దేవుడు కన్ను ఎత్తి చూస్తే ఒక కారు అయినా ఏటైనా కొనుక్కుంటాను ఫ్రెండ్స్. అది నాకు బైక్ ఉందిలే, కానీ ఇప్పుడు కారు ఒకటి కొనుక్కోవాలనేసి చాలా ఉద్దేశం ఉంది ఫ్రెండ్స్. అదే ఈ రంపుడు ఊరికి చూస్తేనే మత్తిపోయింది, అందరికీ బండ్లు ఉన్నాయన్నమాట. ఇది ఒక వీధి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్. ఇక్కడైతే మరి బండ్లు మెకానిక్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మెకానిక్ షెడ్ ఉన్నట్టే ఉంది. చూడండి ఫ్రెండ్స్, బండ్లు మరి రిపేరింగ్ చేస్తున్నారు. అలాగే చూద్దాం. అన్నగారు ఇది రిపేరింగ్ షెడ్నా? ఇదైతే ఇక్కడైతే రిపేరింగ్ చేస్తారండి. ఇప్పుడు బైకులు కానీ ఆటోలు కానీ ఇక్కడ వస్తే మరి ఇబ్బంది ఉండకూడదు అనేసి ఇక్కడ ఒక తమ్ముడు ఇక్కడ నేర్చుకున్నాడు అన్నమాట. ఇదిగో ఇట్టానే ఈ తమ్ముడే. నీవే తమ్ముడు? ఇద్దరు కలుసుకొని మరి రిపేరింగ్ బండ్లు చేస్తున్నారు అన్నమాట. ఈ దారి వచ్చినా ఆ దారి వచ్చినా మరి ఇక్కడ బండ్లు ఆగిపోతే ఇక్కడ చూపిస్తండి. అలాగే మళ్ళీ ఇందులో అయితే మరి సినిమా షూటింగ్ కూడా తీసి ఉన్నారన్నమాట. ఆ కింది ఇల్లులో అక్కడ సినిమా షూటింగ్ కూడా తీసి. తమ్ముడు అక్కడ ఏ సినిమా తీసారు? బుట్ట బొమ్మ సినిమా తీసారట. అదేవిధంగా దగ్గర వెళ్దాము, దగ్గర వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్. స్కూలా బుట్ట బొమ్మ సినిమా తీసారా? ఇక్కడ ఫ్రెండ్స్ మరి బుట్ట బొమ్మ అనే సినిమా అట్ట తీసారు. చూడండి, ఇది వాళ్ళే కట్టుకున్నారంట. చాలా సూపర్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఆ పైన అయితే కిందికి అయితే పెంకునేసారు అన్నమాట. ఓకే, లోపల చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఎలాగుంది, అబ్బో ఎంత చల్లదనం ఉంది అన్నమాట. చాలా చక్కగా ఉంది, చాలా చల్లదనం. ఎంత ఎండ వేడికి వచ్చినా మరి ఇక్కడ మరి పార్పు చాప కానీ పారవకుండానే పడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది, చాలా సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్,
ఎలాగుంది, బాగుందా? ఆహా, ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డు కూడా చూపిస్తాను చూడండి, చాలా సూపర్ ఉంది అన్నమాట. ఓకే, అలాగే మరి ఇక్కడ నుంచి టాప్ చేద్దాం అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే మరి నా స్నేహితులు, నా ఫ్రెండ్లు, నా దోస్తులు అందరూ చూసి చివరి దాకా చూసి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సరే, బాయ్.